ఎలా ఫీల్ అవుతున్నారు? బార్బిక్యూ నేషన్ అదిరిపోయిందా? బారమ్మ గారు మొహమాట లేకుండా మొత్తం మనం 2 గంటలు తింటూనే కూర్చుందాం ఓకేనా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ బాగున్నాయా? ఇంకా అన్ని ఐటమ్స్ తెచ్చేయాలి అన్నీ. బారమ్మ గారు బాగుందా? సంజయ్ మేడం అదిరిపోతుందా? తేజ బేబీ మేడం మర్చిపోలేదా? ఇంకా చాలా ఐటమ్స్ ఇంకేం తెచ్చేయాలి, సగం కూడా రాదా ఇంకా. మీ డౌన్లైన్ థ్యాంక్ యూ చెప్పండి. చెప్పండి అమ్మా, ఎలా హ్యాపీయా? సో ఇలాగా ప్రతి దాంట్లో ఉండండి ఓకేనా. శ్రీనివాస్ గారు హ్యాపీయా? నారాజ్ గారు సూపర్. బ్రహ్మ సార్ మీ ఆవిడ నీకోసం సాక్రిఫైస్ చేసింది. చెప్పు మీ ఆవిడకి థ్యాంక్ యూ చెప్పు. చికెన్, మిష్, ప్రాన్స్ ఓకేనా. దుమ్ముదుమారం అవుతుందా? సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సూపర్ థ్యాంక్ యూ మాజీ. బ్యాంకులో వేరే చిన్నారావు బర్త్డే సందర్భంగా ఎక్సలెంట్గా తినబోతున్నాం. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని తినాలో అర్థం అవ్వట్లేదు, ఏం తినాలో అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ. గురుజీ మొత్తం వెజ్ తింటున్నాడు, ఎంత నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం వదిలేసి. రైట్ అయ్యా. సో మీరు కూడా విన్నర్స్ అయితే ఇలానే మస్తు మధ్యగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే. ఇంకా ఎన్నో ఇస్తారు అంటే స్వామిదాస్ గారు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళకు కూడా మనం గురుజీ పక్కన డిన్నర్ చేస్తాం. ఎలా ఫీల్ అవుతున్నాం? చాలా హ్యాపీగా ఉంది. మంచిగా చేయాలా, మాకు గైడెన్స్ మంచిగా నచ్చింది మాకు. ఇదే విధంగా నేను వర్క్ ఖచ్చితంగా టార్గెట్కి ఖచ్చితంగా నేను విన్ అవుతాను. మాకు ఖచ్చితంగా నేను కాంప్లిమెంట్ ఇస్తాను. నేను సింగపూర్లో ఎంతకన్నా అన్లిమిటెడ్ బఫెట్లు ఇట్లాంటి మహా గురించి పక్కన కూర్చొని తినాలి. ఖచ్చితంగా మాకు థ్యాంక్ యూ. రైట్ స్వామిదాస్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? రూబీ లెవెల్లో గురుజీతో డిన్నర్ చేస్తున్నారు. రైట్ సూపర్. చికెన్ కావాలా, రొయ్యలు కావాలా, ఫ్రాన్స్ కావాలా, అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే తినేది. రంజాన్ సార్ తినండి. సంజయ్ మేడం మా గురించి ఈరోజు అబ్బాయికి చెప్పకుండా చాలా పనులు చేస్తుంటాము. సో చెప్పకుండా చేస్తున్నారు, బిజినెస్ జరుగుతుంది. అసలు మొత్తానికి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది చెప్పారు మా గురించి. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే మా గురించి ప్రతిదీ అబ్బాయికి చెప్పి చేస్తే సో మనం ఇంకా మన టీం గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇంకా బాగా బిజినెస్ అనేది బాధ్యతగా జరిగింది అప్పుడు ఉంటుంది. నిజంగా పాయింట్ నేను కూడా మీ ఎంప్లాయీస్తో మీతో కమ్యూనికేషన్లో ఉంది మా గురించి. సో 1 పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రిజల్ట్ వచ్చేలాగా మీరు ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో మా గురించి 100% ఫాలో చేస్తాను. థ్యాంక్ యూ. అప్లైన్తో డౌన్లైన్తో కలిసి మీరు కమ్యూనికేషన్ మాకు చెప్పారు కదా. అప్లైన్తో కమ్యూనికేషన్ ఉంటే మనకిన్న టీం అనేది మన అప్లైన్ కమ్యూనికేషన్ చేసి పని చేశారు. అప్లైన్ కమ్యూనికేషన్ కాకపోతే కొత్తగా ఉన్నాం. చక్కగా అప్లైన్ డౌన్లైన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది అవకాశం. థ్యాంక్ యూ. ర్యాంక్ అనే చూడు మరి సార్. అంటే నాకు రోడీ వర్క్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అందులో ఎలాంటి వేసి ఆశయం దాని మీద కొంచెం మనిషి మీద నాకు నా రిలేషన్లో నమ్మకం తక్కువగా ఉంది. అయినా నేను అవిధానం పడలేదు, చేస్తున్నాను. వీలైనంత ఇక్కడి నుంచి ఒక మార్పిడి ఇంకో మార్పిడిగా చేస్తానికి అంటే వేరే రిలేషన్ మా వాడని ఒప్పించాను. మా ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ ఎవరు రాలా. 2-3 ఇంతకుముందు చేసి ఆయన ఎప్పుడు చేసినా అక్కడ ఉంటాడని మానగోడ రమ్మంటారు, మానగోడ ముంచేస్తాడని అవగాహన కూడా మా జనంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు నవ్వుటి
బయట మనం చాలా మంది చేయలేము, అందుకని కొంచెం లో పాయింట్లో ఉంది. ఇక్కడి నుంచి మాత్రం మార్చుకొని మంచి అజెండా రాష్ట్రానికి చేయండి, మంచిగా చేయండి సార్. ఓకేనా? ఏం కాదు, ధైర్యంగా ఉండండి, జబర్దస్త్ ఉంటుంది సార్. ఆ ధైర్యం లేకుండా మంచిగా వెళ్ళిపోండి. డైమండ్ దాకా గురితో ఉంటాం, కమిట్మెంట్ చెప్పండి. డైమండ్ అయ్యేదాకా 3 సంవత్సరాల్లో డైమండ్ అవుతాను. బతుకున్నంత అన్ని రోజులు సేఫ్ ఉండాలి. ఓకేనా? అది రైట్ సార్. చిన్నారా సార్? అదే కంప్లీట్ నేను చాలా చేసుకుంటాను, వద్దులే నేను ఇక రాదలుచుకోలేదు, అవన్నీ పక్కన పెట్టు, నేను ఉండాను. నా చెయ్యి వదలకు, నీ చెయ్యి వదలను, నువ్వు ఉంటే సక్సెస్ చేసే బాధ్యత నాదని సేఫ్ షాప్లో ఉన్న ప్రతి వ్యక్తి, సేఫ్ షాప్లో ఉన్న ప్రతి గురుజీ అన్నాడు. ఆ నమ్మకం మీద నేను వచ్చాను, చేస్తున్నాను. చేయండి, మంచిగా చేయండి సార్. సేఫ్ షాప్లో ఉన్న ప్రతి వ్యక్తి మంచి వ్యక్తులు అందరూ కూడా అదే నేర్చుకుంటారు ఇక్కడ. ఓకేనా? ఆ నెగిటివ్ లేకపోతే ఇంకో లెవెల్గా ఉండేది వాళ్ళే. ఇక అంతేలే, కామన్ ఒక్కోసారి వస్తుంటాయి. మిమ్మల్ని ఏ విధంగా నేను అడిగాను, మీరు వెళ్ళి మీ టీంలో ఒక్కొక్కరితో ఇద్దరితో కూర్చొని, ఓకేనా, కూర్చొని వాళ్ళని ఇదే విధంగా అడగండి. ఎందుకు అడిగానంటే దాని మీరు వెళ్ళే ఎగ్జాంపుల్ ఇది అన్ని పాయింట్లు చెప్పండి. అది చెప్పడానికి ఏం చేస్తుంటే దీనికంటే ముందు నన్ను మిగతా నన్ను వాళ్ళు ఆలోచించుకుంటారు, ఏం జరిగింది, చూపించారు, అన్నీ రివైజ్ చేసుకుంటారు, అన్నీ గుర్తుకొస్తాయని దానికి ఏదో ఒక పాయింట్ చెప్తారు. అంటే చూడండి, ఒక్కసారి మళ్ళీ ట్రైనింగ్కి మళ్ళీ సాంగ్ పెట్టినా ఇంకా అవును అవును మౌర్జీ చూడండి ఒకసారి కొంచెం చేతి కింద చూడండి చూడండి అందరూ ఒకసారి మౌర్జీ చూడండి ఇది చూడండి మేడం. తేజ చూడు ఎన్నికెళ్ళు గురి షుగర్ ఉందా చూడండి గురి ఎక్కువ పెట్టకుండా కొంచెం పెడతాను జస్ట్ అట్లా ఫోటో కోసం. నమ్మకం సార్ పెద్ద శ్రీనివాస్ కావాలి దీనికి కూడా. ఇంకో సైడ్ ఉన్నది కూడా చూడకుండా గురించి మీరు కూడా ఎక్కడ చెప్పారు ఎవరికి వాళ్ళకి పెట్టండి. ఎట్టు తిరుగుతూ శ్రీనివాస్ గారు